హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. తమ్నెయిల్లో మీరు చూసినట్టే జేఎన్టీయూజీవి హాస్టల్లో ఫుడ్ బాగోకపోతే మేము ఏం చేస్తాం, ఎలా వండుకుంటాం నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఏం చెప్తాను ఫ్రెండ్స్, హాస్టల్లో మా తిప్పలు మా బాధలు. ఫుడ్ బాగోలేదనుకోండి, డబ్బులుంటే ఆర్డర్స్ పెట్టుకుంటాం లేదా క్యాంటీన్కి పోతాం. అదే డబ్బులు లేవనుకోండి, ఇదిగో ఇలా మెస్లో ఐటెం తస్కరించి వండుకుంటాం అన్నమాట. ముందుగా మెస్లో తస్కరించిన వంట సామాన్ల గురించి చూద్దాం. మెస్లో తస్కరించడానికి పెద్దగా వంట సామాన్లు ఏమి ఉండవు అనుకోండి, అది వేరే విషయంలే. సర్లే, ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. ఆగండి, ఇంతకు మేమేం వండుతున్నామో రెసిపీ పేరు చెప్పనే లేదు కదా. మీరు బిర్యానీ రేంజ్లో ఊహించుకోకండి, మనకంత సీన్ లేదులే. ఏదో నా స్టైల్లో పొటాటో రైస్ చేస్తున్నా అంతే. ఇంత బిల్డప్ ఇచ్చి పొటాటో రైసే చేస్తున్నావా అని అనుకుంటారేమో. మా హాస్టల్ బతుకులకి ఇవే ఎక్కువ. ముందుగా వంటకు కావాల్సిన వస్తువులేంటో చూసేద్దాం. అన్ని కలిపిన పోపులు, తొక్క తీసిన ఉల్లిపాయలు, సొట్టపడిన బంగాళదుంపలు, పచ్చిగా ఉన్న పచ్చిమిర్చి, ఎండిపోయిన ఎండుమిర్చి, ఇంకా కలర్ మారిపోయిన కరివేపాకు, ఫుడ్ కలర్ కోసం కారం, మన టేస్ట్ బడ్స్ బతికే ఉన్నాయా అని చెప్పడానికి కాసింత ఉప్పు, పచ్చికామర్లు రాకుండా ఉండడానికి కాసింత పసుపు వేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. సర్లే, అసలైన ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఓహెచ్ మేడంకి తెలియకుండా ఉంచిన కుక్కర్ని తీసుకుంటాం. అందులో కాసింత ఆయిల్ వేస్తాం, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, తగినంత పోపులు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దుంపలు వేసేస్తాం. ఆ దుంపలు వేగేలోపు మన కాలేజ్ని చూసేద్దాం. ఇదిగో లైటింగ్తో పెద్ద అక్షరాలతో కనిపిస్తుందే, అదే మన కాలేజ్ అన్నమాట. ఇదిగోండి, ఇదే మా గర్ల్స్ హాస్టల్. చెప్పాలంటే ఇది గర్ల్స్ హాస్టలే కాదు, గర్ల్స్ హాస్టల్ జైలు లాంటిది. సర్లే, మన కష్టాలు ఎందుకులేండి మీకు. మన వంట అయిందో లేదో చూసేద్దాం రండి. ఇప్పుడు మెత్తగా ఉడికిపోయిన ఈ బంగాళదుంప కర్రీలోకి వేడివేడిగా అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా అయిపోయాక లాస్ట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని కుక్కర్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా తస్కరించిన వస్తువులతో వేడివేడిగా వంట చేసుకుని తింటుంటే ఉంటుందిరా చారీ, ఆహాహా, వర్త్ వర్మ వర్త్. మీరు కూడా ఇలాంటి దొంగ పనులు ఎప్పుడైనా హాస్టల్లో చేసి ఉంటే కిందన కామెంట్ చేసేయండి. మీకు మా వంట గురించైనా జేఎన్టీయూజీవి కాలేజ్ గురించైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ రోజుకి ఇంతే గైస్, మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్.